బాలా త్రిపుర సుందరి అన్న మాటలో మరొక విశేషాన్ని మనం గమనించాలి. తర్వాత లలితాదేవిని గురించి చెప్పేటప్పుడు కూడా లలితా త్రిపుర సుందరి అని చెప్తారు. ఎక్కడ చెప్పినా అమ్మవారిని గురించి త్రిపుర సుందరి అనే మాట మాట్లాడుతూ ఉంటారు. అంటే త్రిపురములకు సౌందర్యాన్ని కలిగించేది, త్రిపురాల్లోకి ఆమె కంటే సౌందర్యం కలిగిన వారు ఎవరూ లేరు అనే అభిప్రాయంతో, అంటే స్వర్గ మర్త్య పాతాళ లోకాల్లో, పైలోకాల్లో కానీ ఇప్పుడు మనం ఉన్న లోకాల్లో కానీ మన క్రింద ఉన్న లోకాల్లో కానీ అమ్మను మించిన సౌందర్యం కలిగిన స్త్రీమూర్తి ప్రపంచంలో లేదు. అంతేకాదు ఎక్కడ ఏ సౌందర్యం ఉన్నా అది అమ్మవారి సౌందర్యం తప్ప మరొకటి కాదు సుమా. ఆ సౌందర్యాన్ని ఆరాధన దృష్టితో చూడవలసిన అవసరం ఉన్నది అనే సత్యాన్ని చెప్పడానికి కూడా త్రిపుర సుందరి అనే మాట దోహదం చేస్తుంది. దీంతో పాటుగా పురము అంటే శరీరం, అందువల్ల జీవుణ్ణి పురీ సేతే ఇతి పురుష, శరీరం అనే పురంలో జీవించే ఒకడు. ఈ శరీరం నాది కాదు, శరీరంలో నేనున్నాను. నా చొక్కా అన్నట్లుగా నా శరీరం అంటున్నాం, అంటే చొక్కా నేను కాదనమాట. అలాగే శరీరం కూడా నేను కాదు. నేను కాని ఈ శరీరంలో నేనున్నాను. ఎలా ఉన్నాను అంటే మెలకువతో ఉన్నప్పుడు ఒక రూపంతో ఉన్నాను, నిద్రపోతున్నప్పుడు మరొక్క రూపంతో ఉన్నాను, నిద్రలో కలగంటున్నప్పుడు ఇంకొక రూపంతో ఉన్నాను. ఈ విశేషాలనే మనకు లలితా సహస్రనామ స్తోత్రం విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వ అవస్థ వివర్జిత ఇలా చెప్పింది. అంటే విశ్వరూప, విశ్వడు అనే పేరుతో జాగ్రత్త అవస్థలో ఆ శక్తి పనిచేస్తుంది. తైజసుడు అనే పేరుతో నిద్రావస్థలో కలగంటున్నప్పుడు ఆ శక్తి పనిచేస్తుంది. ప్రాజ్ఞుడు అన్న పేరుతో నిద్రావస్థలో ఆ శక్తి పనిచేస్తుంది. మానవుడికి ఉన్న 3 అవస్థలలోనూ స్వప్న సుషుప్తి జాగ్రత్త అవస్థలలో 3 రూపాలతో 3 పేర్లతో 3గా ఒకే శక్తి పనిచేస్తుంది. కాబట్టి ఈ త్రిపురములకు సౌందర్యాన్ని ప్రసాదించే అణుస్వరూపిణి. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతుర్నిహితో గుహాయం అన్నారు కదా. అణువే మహత్వ అయింది, అణుస్వరూపంగా ఉన్నది ప్రారంభమైంది అని చెప్పడానికి బాల అని ప్రారంభించి బాలా త్రిపుర సుందరీదేవి యొక్క అర్చనతో నవరాత్ర వ్రత దీక్షలోని పూజా విధానాన్ని ప్రారంభించుకోమని పెద్దలు చెప్పారు. యథావకాశంగా త్రికాల సంధ్యల్లో అర్చన చేయడం, లేదా కనీసం ఉభయ సంధ్యలలో అర్చన చేయడం, ఉదయం చేసే అర్చన చాలా ప్రధానమైందిగా పెద్దలు తెలియచేస్తున్నారు. ఎందుకని అంటే నవరాత్ర అనే పేరు ఉన్నా కూడా ఉదయకాల పూజకే ప్రాతకాల పూజకే విశేషమైన ప్రాధాన్యాన్ని పెద్దలు తెలియచేశారు. నవరాత్రి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే రాత్రి అంటే చీకటి, మనమంతా చీకటిలోనే ఉన్నాం యథార్థంగా. ఈ చీకటిలో నుంచి మనం వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. బయట చీకటిని తొలగించుకోవడానికి బోలెడు అవకాశాలు ఉన్నాయి, లోపల ఉన్న చీకటిని తొలగించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం అమ్మవారిని ఆరాధించడం. లోపల ఉన్న చీకటి బయట ఉన్న చీకటి కంటే ఎక్కువ ప్రమాదకరమైంది. బయట ఉన్న చీకటిని తొలగించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఏ అవకాశాలు లేకపోయినా కాస్త ఓపిక పడితే తెల్లవారుతుంది, 1000 వెలుగులతో సూర్యభగవానుడు ఉదయిస్తాడు. కానీ లోపల ఉన్న చీకటి అలా కాదే, ఓ పట్టాన పోదు. అది కలిగించే పెద్ద ప్రమాదం ఏమిటి అంటే అసలు లోపల చీకటి ఉన్నదనే అతనికి తెలియదు. తెలిస్తే శత్రువుని ఎదుర్కోవడం తేలిక, శత్రువు అనే విషయం తెలియకపోతే ఎంత ప్రమాదం. అందుకని లోపలి చీకటిని తొలగింప చేసుకోవడం లక్ష్యంగా నవరాత్ర విధానం. ఈ